కమ్యూనిస్టుల గురించి మాట్లాడకపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి కమ్యూనిస్టులు ఈ దేశాన్ని ఏలలేరంటారు ఇంకా. వాళ్ళు ఏలడం కాదు, కానీ నేను ఒక రీసెర్చ్ చెప్తున్నా మీ అందరికీ. ఏంటంటే ఒక 5 ఏళ్ల పేపర్లు తీసుకోండి, 5 ఏళ్ళ నుంచి మనం పెట్టుకున్నాం న్యూస్ పేపర్స్. ఓకే. రోజు దాంట్లో మీకు సీతారాం యేచూరి, రాజా, మన దగ్గర బివి రాఘవులు, నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి కూడా, కూననేని సాంబార శివరావు, ఈ లేటెస్ట్గా వీళ్ళ స్టేట్మెంట్లన్నీ ఒక నోట్బుక్ తీసుకొని రాయండి మీరు వరుస పెట్టి. దాంట్లో ఏముంటాయో మీరు చదవండి. మోదీని వ్యతిరేకించాలి, మోదీని గద్దె దింపాలి, హిందూ మతోన్మాదం పోవాలి, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి, కథం పట్టించాలి, ఈ దేశంలో మతోన్మాదం నడుస్తుంది, ఇట్లాంటి ఈ 10 స్టేట్మెంట్లు తప్ప వాళ్ళు ఇంకేం చేయలేకపోయారు కదా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అవే ఉంటాయి. అంటే మనం కోరుకునేది కూడా ఏంటంటే గొప్ప ఆర్థిక విధానాన్ని ప్రపంచానికి మార్క్స్ ఇచ్చాడు. దాన్ని ఏ దేశాలకు అనుగుణంగా ఆ దేశాలు మలుచుకున్నాయి, చాలా దేశాలు. దురదృష్టవశాత్తు మన దేశంలో కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే దానికి 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. మార్క్స్కు, ఏంజిల్స్కు దూరం వెళ్ళిపోయారు. దూరం వెళ్ళిపోవడం వల్ల జరిగింది ఏంటంటే ఆర్థిక విధానాలు దృష్టికోణంతో భారతదేశాన్ని చూడడం సంగతి పక్కన పెట్టేసి భారతదేశంలో కల్చరల్ విధ్వంసానికి పూనుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. సాంస్కృతిక విధ్వంసం ఎప్పుడైతే చేయడం వల్ల ఈ దేశం వాళ్ళని స్వీకరించలేకపోయింది. అది ఈరోజు కూడా వాళ్ళు గ్రహిస్తలేరు. అంటే ప్రజల కోసం పోరాడే అట్లాంటి పార్టీలు అవసరమని పాపం చాలామంది కార్యకర్తలు కింద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మనకు చాలా జాలేస్తుంది. పుచ్చలపల్లి సుందరయ్య తన బ్యాగును, తన బెడ్షీట్ను, తన మెత్తలను, అంటే తల కింద వేసుకునే దిండును ఆయనే మూట కట్టుకొని తల మీద మోసుకొని విజయవాడలో దిగి సభలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మామూలు విషయం కాదు అది. అలా పోరాటాలు మామూలు ఏం కాదు. మన దగ్గర భూస్వాములు చాలామంది ఆనాడు కాలంలో ఆరుట్ల రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళ యొక్క భూములను దానం చేసేసారు ప్రజల కోసం. సాయుధ పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ వాళ్ళు ఆ విలువను రాజకీయంగా వదిలేసి కేవలము ఈ మోదీని దింపడం, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టుకొని నడిపించుకుంటారు వాళ్ళు. దానివల్లనే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు ఎందుకు ఎక్కడున్నారు ఇప్పుడు? కమ్యూనిస్టులు లేరు కదా. ఇప్పుడు బెంగాల్లో మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయింది. త్రిపురలో గవర్నమెంట్ ఉంటే అది పడిపోయింది. కేరళలో కొన ప్రాణంతో ఉంది ఇప్పుడు అది. అప్పుడు అక్కడ ఏముంటుందో తెలియదు మనకు పరిస్థితులు రాను. కాబట్టి దేశంలో ఇప్పుడు ఏమైపోయిందంటే అదొక ఇంటలెక్చువల్ టెర్రరిజంగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటలెక్చువల్ టెర్రరిజం ఏంటంటే కేవలం హిందూ మతాన్ని దూషించడానికే కమ్యూనిస్ట్ పార్టీ ఉందా అనేటటువంటి విధంగా మారడం వల్ల మన దేశంలో ప్రజలు దానికి దూరం అయిపోయారు. ఈ దేశంలో సామాన్యులు పేదవాడు కూడా వాని ఇంట్లో పండుగ అయితే దీపం పెట్టుకుంటాడు, గుడిపోయి టెంకాయ కొడతాడు. నువ్వు దేవుడిని తిడితే ఎట్లా? నీకు దేవుడు లేదంటాడు, ధర్మం లేదంటాడు. పొద్దుగా లేసి ఇదే పని కదా వాళ్ళది. దానివల్ల ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది. అది మనం ఆలోచించాలి. ఇంకా రాదుగా, ఇంకా కష్టం.